నమస్తే. డిసెంబర్ 8వ తేదీ సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సంకట చతుర్థి ఏర్పడుతుంది. ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. 7 శనివారాల వ్రతానికి ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. ఒకసారి వ్రతాన్ని చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించి, కుడుములు నైవేద్యంగా సమర్పించి, కొబ్బరి నూనెతో దీపం వెలిగించి, ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో 3 గుప్పెళ్ళ బియ్యం, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, అలాగే 11 రూపాయి బిళ్ళలను వేసి ఈ మూటను ముడుపు కట్టి మీ పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టుకోండి. సాయంత్రం మీ పూజ గదిలో మరలా దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును విప్పదీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించి ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజిస్తే ఎలాంటి కోరికలైనా వెంటనే నెరవేరుతాయి. నవంబర్ 26వ తేదీన శుక్రవారం స్కంద షష్ఠి వచ్చింది. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు, కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడేవారు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు, అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు, వివాహం కానివారు ఈ స్కంద షష్ఠి నాడు శివాలయంలో ఉన్న జంటనాగ విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి దీపం వెలిగిస్తే ఎంతటి దోషమైనా తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. జంటనాగ విగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మహిళలకు సంతాన ప్రాప్తి, పురుషులకు సర్వదా విజయాలు కలుగుతాయని చెప్తారు. విపరీత ధనాన్ని కోరుకునేవారు ఈ రోజున సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి నెమలీకలను దానముగా ఇవ్వండి. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. థ్యాంక్ యూ.